హాయ్, మనం సమితులు అధ్యాయంలో వివిధ రకాల కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరొక కొత్త కాన్సెప్ట్ తెలుసుకుందాం. దానికంటే ముందుగా మనం గణితంలో ప్రాథమిక పరిక్రియలు చేస్తాం. ఏంటి ఆ ప్రాథమిక పరిక్రియలు? కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం చేస్తాం. మరి గణితంలో మనం కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం ఏ విధంగా అయితే చేస్తామో సమితులలో కూడా ప్రాథమిక పరిక్రియలు ఉన్నాయి. అంటే రెండు సమితులను కలపడం, తీసివేయడం, గుణించడం అనుకుంటున్నారా? కాదు. ఇది కొన్ని ప్రత్యేకమైన పరిక్రియలు ఉన్నాయి సమితులలో. ఆ ప్రత్యేకమైన ప్రాథమిక పరిక్రియలు సమితులలో ఏమున్నాయో ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఈరోజు మన టాపిక్ సమితులలో ప్రాథమిక పరిక్రియలు. మరి సమితుల్లో ప్రాథమిక పరిక్రియలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. నెంబర్ 1 సమితుల సమ్మేళనము. సమితుల సమ్మేళనం. నెంబర్ 2 సమితుల ఛేదనం. సమితుల ఛేదనం. అదేవిధంగా నెంబర్ 3 సమితుల భేదం. మూడవది ఏంటంటే సమితుల భేదం. ఇందులో మొదటి దాని గురించి ముందుగా మనం తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే సమితుల సమ్మేళనం. సో ఫస్ట్ ఏంటిది? సమితుల సమ్మేళనం. మరి సమితుల సమ్మేళనం అంటే రెండు సమితుల సమ్మేళనాన్ని తీసుకుంటే అది మరొక సమితి అవుతుంది. మరి రెండు సమితుల సమ్మేళనాన్ని ఏ విధంగా తీసుకుంటాం? రెండు సమితుల సమ్మేళనం అనగా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బీలు రెండు సమితులు అనుకుందాం. మరి ఏ బి సమితుల సమ్మేళనాన్ని ఏ విధంగా నిర్వచిస్తాం? ఏ బి సమితుల సమ్మేళనం అనగా ఏ సమితిలోని మరియు బి సమితిలో ఏబి రెండు సమితులలోని మూలకాలన్నింటినీ కలిపి గనక మనం రాసినట్లయితే దానిని ఏబి సమితుల యొక్క సమ్మేళనం అంటాము. ఏబి సమితుల సమ్మేళనం కూడా ఒక సమితే అవుతుంది. మరొకసారి గమనించండి, మళ్ళొకసారి చూద్దాం. ఏ కామా బీలు రెండు సమితులు ఏ సమితిలో మరియు బి సమితిలోని అంటే ఏ కామా బి రెండు సమితులలోని అన్ని మూలకాలను ఒకే చోట కలిపి రాయగా ఏర్పడే సమితిని ఏ మరియు బి సమితుల యొక్క సమ్మేళనం అంటాము. మరి సమితుల సమ్మేళనాన్ని మనం యు అనే అక్షరం చేత సూచిస్తాం. సమితుల సమ్మేళనాన్ని యు అనే అక్షరం చేత మనం సూచిస్తాము. ఏ కామా బి సమితుల సమ్మేళనాన్ని ఏ యూనియన్ బి అని రాస్తాం. సో ఒకసారి గమనించండి. ఏ కామా బి సమితుల సమ్మేళనాన్ని ఏ విధంగా రాస్తాం? మనం ఏ యూనియన్ బిగా రాస్తాము. సో మళ్ళొకసారి ఒక్కసారి ఏ బి సమితుల సమ్మేళనం అంటే ఏ బి సమితులు రెండింటిలో ఉన్న మూలకాలంటిని కలిపి రాస్తే దానిని ఏమంటాం? ఏ కామా బి సమితుల యొక్క సమ్మేళనం అంటాము. ఈ సమ్మేళనాన్ని యు అనే అక్షరం చేత సూచిస్తాం. ఏ మరియు బిల సమ్మేళనాన్ని అంటే ఏ కామా బి సమితుల సమ్మేళనాన్ని ఏ యూనియన్ బి చేత సూచిస్తాం. సో ఒక్కసారి దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ సమితి ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్. ఇది ఏ సమితి. ఏ సమితి మళ్ళీ ఒకసారి చూడండి. ఏ బి సి డి ఈ ఎఫ్. ఇప్పుడు బి సమితి బి ఇజ్ ఈక్వల్ టు బి కామా సి కామా జి కామా హెచ్ కామా ఐ. అయితే ఏ యూనియన్ బిని కనుగొనము. ఈ విధంగా మనకు ఒక సమస్య ఇవ్వడం జరిగింది అనుకుందాం. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ యూనియన్ బి అంటే ఏ బి సమితుల సమ్మేళనాన్ని మనం కనుక్కోవాలి. సో ముందుగా ఏం చేయాలి? ఇచ్చిన సమితులను రాసుకుందాం.
ఇచ్చిన సమితులు ఏంటి ఏంటి ఏ మరియు బి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి డి ఈ ఎఫ్ మరియు బి ఈజ్ ఈక్వల్ టు బి సి జి హెచ్ ఐ. సో ఇప్పుడు ఏ యూనియన్ బి మనం కనుక్కోవాలి. మరి ఏ యూనియన్ బి రాద్దాం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ముందుగా ఏ సమితి అక్కడ ఉన్నది కదండి, ఏ ప్లేస్ లో ఏ సమితిని రాద్దాం. ఏ సమితి అంటే ఏ బి సి డి ఈ ఎఫ్. యూనియన్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ యూనియన్. నెక్స్ట్ బి సమితి ఉంది కదా అక్కడ. సో బి సమితి ప్లేస్ లో ఇక్కడ బి సమితిని రాద్దాం. బి సమితి ప్లేస్ లో బి సమితి ఏముంది, బి కామా సి కామా జి కామా హెచ్ కామా ఐ. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ముందుగా సమితి ఏ రాసాం, యూనియన్ సమితి బి రాసాం. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి అంటే ఏమన్నాం, ఏ బి రెండు సమితులలోని మూలకాలన్నింటినీ కలిపి రాస్తే ఏ యూనియన్ బి అన్నాం. సో ముందుగా ఏ సమితిలోని మూలకాలన్నీ రాద్దాం. ఏ బి సి డి ఈ ఎఫ్. ఏ సమితిలోని మూలకాలన్నీ రాస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, కంటిన్యూషన్. ఏం రాయాలి ఇంకా, ఎస్ వెరీ గుడ్, బి సమితిలోని మూలకాలను రాయాలి. బి సమితిలో ఏమేమి ఉన్నాయి, బి సి జి హెచ్ ఐ. రాసేద్దామా. ఎస్ బీసీలు మనం ఆల్రెడీ రాసాం. మరి సమితులను రాసేటప్పుడు మనం ఒక ధర్మాన్ని చెప్పుకున్నాం. ఒక సమితిలో ఒక మూలకాన్ని 2 సార్లు రాయాల్సిన అవసరం లేదు, 2 సార్లు మనం రాయాలి. సో బీసీలు ఆల్రెడీ మనం రాసాం కాబట్టి మిగిలిన మూలకాలు జి హెచ్ ఐ. సో ఒక్కసారి మొత్తం ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ. ఇది ఏ యూనియన్ బి. మరి ఇదే సమస్యను ఒకవేళ వెన్ చిత్రాల్లో చూపండి అంటే ఏం చేస్తాం. ఒకసారి సమస్య ఎగ్జాంపుల్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇదే సమితి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి డి ఈ ఎఫ్. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు బి కామా సి కామా జి కామా హెచ్ కామా ఐ అయితే ఏ యూనియన్ బి ని వెన్ చిత్రం ద్వారా కనుగొనండి. సో ఒకవేళ సమస్యను వెన్ చిత్రం ద్వారా కనుగొనండి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఏ యూనియన్ బిని వెన్ చిత్రంలో మాత్రమే సూచించాలి. సరే, వెన్ చిత్రంలో చూపెట్టడానికి ముందుగా ఇచ్చిన సమితులను అయితే రాసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి, ఏ బి సి డి ఈ ఎఫ్. బి ఈజ్ ఈక్వల్ టు బి కామా సి కామా జి కామా హెచ్ కామా ఐ. సో వెన్ చిత్రాలను మనం గీసేటప్పుడు ముందుగా ఏం చేస్తాం, ఎస్ వెరీ గుడ్, ముందుగా విశ్వ సమితి దీర్ఘ చతురస్రాన్ని తీసుకుంటాం. కుడి వైపు పై భాగాన విశ్వ సమితిని మ్యూ చేత సూచిస్తాం. ఇప్పుడు మనం గత క్లాస్లో చెప్పుకున్నాం, ఉమ్మడి మూలకాలు గనక ఉన్నట్లయితే వృత్తాలను ఖండన వృత్తాలుగా, ఖండించే వృత్తాలుగా మాత్రమే తీసుకోవాలి. మరి ఏ బిలలో ఉమ్మడి మూలకాలు ఉన్నాయండి ఒకసారి చూడండి. ఎస్ బి కామా సిలు ఉమ్మడి మూలకాలు ఉన్నాయి. సో 2 ఖండించే వృత్తాలు తీసుకోవాలి. ముందుగా ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తాన్ని సమితి ఏగా అనుకుందాం. సో వృత్తం పైన ఏ అని రాస్తున్నాం. మరి రెండవ సమితి కోసం మరొక వృత్తాన్ని ఏతో ఖండించే విధంగా మరొక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తం పైన సమితి బిగా రాద్దాం. ఇప్పుడు ఏ బి సమితిలో ఉమ్మడి ప్రాంతము లోని మూలకాలను ముందుగా మనం రాసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మూలకాలు రాసుకుంటే మనకు సులభంగా ఉంటుంది. సో ఏబి సమితిలో ఉమ్మడి ప్రాంతం ఉంది కదండి. ఈ ఉమ్మడి ప్రాంతంలో మనం ఉమ్మడి మూలకాలను రాద్దాం. మరి ఏ బి సమితిలో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి, బి కామా సి. సో బి కామా సి ఉమ్మడి మూలకాలను ఈ ఉమ్మడి ప్రాంతంలో రాద్దాం.
బిసి. సో ఇప్పుడు సమితి ఏలోని మూలకాలను రాద్దాం. సమితి ఏలో ఆల్రెడీ మనకు బిసి మూలకాలను రాసేసాం. ఇక ఏ మూలకాలు మిగిలిన ఒకసారి గమనించండి. ఏ డిఈఎఫ్ మూలకాలు మిగిలాయి. సో ఉమ్మడి ప్రాంతాన్ని వదిలేసి మిగిలిన కేవలం ఏ ప్రాంతంలో, ఉమ్మడి ప్రాంతం వదిలేసి కేవలం ఏ ప్రాంతంలో అంటే బి వృత్తానికి వెలుపల ఏ వృత్తంలో కేవలం ఏకి మాత్రమే చెందే ప్రాంతంలో ఏం రాద్దాం? ఏ డిఈఎఫ్. సో ఇప్పుడు ఒకసారి ఏ వృత్తాన్ని మొత్తం గమనించినట్లయితే ఏబిసి డిఈఎఫ్ అన్ని మూలకాలు వచ్చేసాయి. ఇప్పుడు సమితి బిలోని మూలకాలను రాయడానికి ప్రయత్నం చేద్దాం. సమితి బిలో ఆల్రెడీ మనం 2 మూలకాలు రాసేసాం. బి కామా సి మూలకాలు అక్కడ రాసి సిద్ధంగా ఉన్నాయి. మరి మిగిలిన మూలకాలు ఏంటి అండి? జిహెచ్ఐ. ఆ మూలకాలను కేవలం బి ప్రాంతంలో ఏకి వెలుపల వైపుగా రాద్దాం. జిహెచ్ఐ మూలకాలను తీసుకుందాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఏ యూనియన్ బి అంటే ఏబి 2 సమితులలో ఉన్న అన్ని మూలకాల సమితి. అంటే ఏబి 2 వృత్తాలున్న మొత్తం ప్రాంతాన్ని మనం తీసుకుందాం. ఈ ఏబి మొత్తం ప్రాంతం కనుక తీసుకున్నట్లయితే మొత్తం మనం గీతల ద్వారా షేడ్ చేసుకుందాం. ఏబి ఉన్న ప్రాంతాన్ని మొత్తం షేడ్ చేసుకుందాం. ఈ విధంగా మనం షేడ్ చేసుకున్నట్లయితే ఏబి 2 వృత్తాలు ఉన్న పరిధిలో ఏ మూలకాలు ఉన్నాయో అన్ని మూలకాలను మనం రాసుకుందాం. సో ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే షేడ్ చేయబడిన ప్రదేశంలోని మూలకాలు. షేడ్ ఏ విధంగా చేసుకున్నాం? మనం లైన్స్ ద్వారా షేడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు విశ్వసమితి దీర్ఘచతురస్రానికి కింద ఏం రాద్దాం? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఒక స్క్వేర్ బాక్స్ రాసుకొని షేడెడ్ ప్లేస్ లో ఉన్నది ఏ యూనియన్ బి కాబట్టి స్క్వేర్ బాక్స్ లో ఆ లైన్స్ అడ్డంగా తీసుకుందాం. మరి ఆ అడ్డంగా తీసుకున్న షేడ్ ప్రాంతంలో మనం షేడ్ చేయబడి ఉన్న ప్రాంతంలోని మూలకాలు ఏంటి ఒకసారి గమనించండి. ఏ బి సి డిఈఎఫ్ జిహెచ్ఐ. సో ఇది ఏ యూనియన్ బి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఏ ఇజ్ ఈక్వల్ టు 1 2 3 4. నెక్స్ట్ పై ఇజ్ ఈక్వల్ టు ఎంటీ బ్రాకెట్. అయితే ఏ యూనియన్ పైని కనుగొనుము. మరి ఏ యూనియన్ పైని కనుక మనం తీసుకున్నట్లయితే ముందుగా ఇచ్చిన సమితులు రాద్దాం. ఏ ఇజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. నెక్స్ట్ పై ఇజ్ ఈక్వల్ టు పై అంటే ఏంటండి? శూన్య సమితి. సో ఎంటీ బ్రాకెట్ ఏ ఉండే మూలకాలు. ఇప్పుడు ఏ యూనియన్ పై ఇజ్ ఈక్వల్ టు ఏ స్థానంలో ఏ సమితిని రాద్దాం? 1, 2, 3, 4. యూనియన్ కి యూనియన్. పై స్థానంలో పై శూన్య సమితి ఎంటీ బ్రాకెట్ రాద్దాం. ఎంటీ బ్రాకెట్. సో ఇప్పుడు ఏ యూనియన్ పై ఇజ్ ఈక్వల్ టు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఏ బి సమితుల సమ్మేళనం. ఇప్పుడు ఏముందండి? ఏ మరియు పై సమితుల సమ్మేళనం ఉంది. అంటే ఏలోని మూలకాలు పైలో ఉన్న మూలకాలన్నింటినీ ఒకే చోట కలిపి రాద్దాం. ముందుగా ఏ సమితిలో మూలకాలు తీసుకోండి. 1, 2, 3, 4. నెక్స్ట్ పై సమితిలో మూలకాలు తీసుకోండి. ఉన్నాయా? లేవు కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఏ యూనియన్ పై ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? 1, 2, 3, 4. ఏ 1, 2, 3, 4 ఉన్న సమితి ఏంటిదండి? మనం తీసుకున్నది ఆల్రెడీ ఏ సమితి. అంటే ఏ యూనియన్ పై ఇజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఏ యూనియన్ పై ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఏనే అవుతుంది. రైట్? సో ఈ విధంగా మనం ఏ బి సమితుల సమ్మేళనాన్ని నిర్వచించవచ్చు.
సో మనం సమితుల సమ్మేళనాన్ని ఈ విధంగా ఉదాహరణల ద్వారా తెలుసుకున్నాం. మరి సమితుల సమ్మేళనాన్ని సమితి నిర్మాణ రూపంలో ఎలా రాస్తాం? మనం ప్రతి సమితిని నిర్మాణ రూపంలో రాయొచ్చు, జాబితా రూపంలో రాయొచ్చని గత తరగతుల్లో మనం తెలుసుకున్నాం కదా. సో మరి రెండు సమితుల యొక్క సమ్మేళనం మరొక సమితి అవుతుంది అనుకున్నాం. మరి రెండు సమితుల సమ్మేళనం యొక్క నిర్మాణ రూపం ఎలా ఉంది ఒకసారి గమనించినట్లయితే A యూనియన్ B is equal to X such that X అంటే ఏంటండి ఇక్కడ? X అనేది A యూనియన్ B లోని మూలకం. అంటే A యూనియన్ B లో ఉన్న ప్రతి మూలకాన్ని మనం X అనే దాని చేత సూచిస్తున్నాం. సచ్ దట్ అంటున్నాం. సచ్ దట్ అంటే X అనే మూలకం ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంది? A యూనియన్ B లో ఉన్నది. A యూనియన్ B లో ఉన్న ఈ X అనే మూలకం ఎలా ఉంటుందో మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో X సచ్ దట్ మనం ఏమనుకున్నాం ఇంతకుముందే? A యూనియన్ B అంటే ABలలోని రెండు సమితులలో ఉన్న మూలకాలన్నింటినీ కలిపి రాస్తున్నాం. సో కలిపి రాస్తున్నామంటే A యూనియన్ Bలో Aలోని మూలకాలు ఉంటాయి, అదేవిధంగా Bలోని మూలకాలు కూడా ఉంటాయి. అంటే A యూనియన్ Bలోని మూలకాలను కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే అందులో ఉన్న ఏదైనా ఒక మూలకాన్ని తీసుకుంటే అది అయితే కొన్ని సందర్భాల్లో సమితి Aకి చెంది ఉండొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో సమితి Bకి చెంది ఉండవచ్చు. అంతే కదండి. ఒకసారి గమనించండి. మనం ఇంతకుముందు తీసుకున్న ఉదాహరణలో ఇంతకుముందు A యూనియన్ B మొదటి ఉదాహరణలో A యూనియన్ B is equal to A B C D E F G H I వరకు తీసుకున్నాం. మరి A అనే మూలకాన్ని ఒకసారి పరిశీలిస్తే అది సమితి Aకి చెందుతుంది. అదే చివరిలో ఉన్న I అనే మూలకాన్ని తీసుకుంటే సమితి Bకి చెందుతుంది. అంటే A యూనియన్ Bలో ఉన్న ప్రతి మూలకాన్ని ఏ మూలకాన్ని తీసుకున్నా అయితే A కన్నా చెంది ఉంటుంది, లేదా B సమితికైనా చెంది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం A యూనియన్ B is equal to ఏమన్నాం? X such that X ఈ A యూనియన్ Bలోని మూలకం కదా X అనేది. సో X such that X belongs to A లేదా X belongs to B. అంతేనా? రైట్. సో అంటే X అనే మూలకం A యూనియన్ Bకి చెందినట్లయితే అది సమితి A కైనా చెంది ఉంటుంది, లేదా సమితి B కైనా చెంది ఉంటుంది. సో ఈ విధంగా మనం A యూనియన్ B యొక్క నిర్మాణ రూపాన్ని, సమితి నిర్మాణ రూపాన్ని మనం రాసుకోవచ్చు. మరి ఇదంతా సమితుల సమ్మేళనం.